వెల్కమ్ టు టీ2బీ లైవ్. మా టీ2బీ లైవ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. ఏ చిన్న అప్డేట్స్ ని మిస్ కాకండి. లాస్ట్ ఇయర్ భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన సినిమాలలో బ్రహ్మోత్సవం ఒకటి. శ్రీమంతుడు లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ఈ సినిమా ఎలాంటి టాక్ ని తెచ్చుకుందో, ఎంత పెద్ద డిజాస్టర్ గా నిలిచిందో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. కాగా ఈ సినిమా టోటల్ రన్ లో 34 కోట్ల షేర్ కలెక్ట్ చేయగా చాలా ఏరియాలలో భారీ నష్టాలను తెచ్చుకుంది. అందులో చాలా ఏరియాలలో ఈ సినిమాకు పెట్టిన పెట్టుబడిలో 3వ వంతు కూడా కలెక్ట్ చేయలేకపోయింది ఈ సినిమా. కాగా ఇప్పుడు తొలి 2 రోజుల్లోనే కాటమరాయుడు దాదాపు అన్ని ఏరియాలలో బ్రహ్మోత్సవం సినిమా టోటల్ రన్ షేర్ ని బ్రేక్ చేశాడు. ఒక్కో ఏరియాని కాకుండా దాదాపు అన్ని ఏరియాలలో కాటమరాయుడు 2 రోజుల కలెక్షన్స్ బ్రహ్మోత్సవం ఫుల్ రన్ షేర్ ని మించిపోయాయి. కాగా కాటమరాయుడుకు మరీ గొప్ప టాక్ ఏమి రాకున్నా సర్దార్ గబ్బర్ సింగ్ కన్నా బెటర్ టాక్ రావడం అడ్వాంటేజ్ గా మారి కలెక్షన్లు స్టడీగా కొనసాగుతున్నాయి. టోటల్ రన్ లో ఈ సినిమా మంచి వసూలను కురిపించే అవకాశం ఉంది. దానికి తోడు ఉగాది సెలవు కూడా వీక్ మధ్యలో ఉండడంతో సినిమాకు అది మరింతగా అడ్వాంటేజ్ గా మారనుంది. ఈ అడ్వాంటేజ్ ను వాడుకొని కాటమరాయుడు ఎంతవరకు కలెక్ట్ చేస్తాడు అనేది ఇప్పుడు అందరిలోనూ ఆసక్తిని రేపుతుంది. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం టీ2బీ లైవ్ ని సబ్స్క్రైబ్ చేయండి. వీలైతే లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి.